ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ద్వాదశంలో గురు సంచారం, దశమంలో రాహు సంచారం, చతుర్థంలో కేతు సంచారం, 12వ స్థానంలో గురు సంచారం వల్ల కొంచెం ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడాను త్వరగా పరిష్కారం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశాలకి వెళ్ళే వాళ్ళ విషయంలో, జీవిత భాగస్వామి విషయంలో కాస్త జాగ్రత్తగా డాక్యుమెంట్స్ అంతా కూడా గట్టిగా చూసుకొని జాగ్రత్తగా ఉండండి. దశమ స్థానంలో ఉన్నటువంటి రాహు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకున్న వారికి అనుకూలాన్ని కలిగిస్తున్నారు. చతుర్థ కేతు సంచార కారణంగా భూమి కొనుగోలు విషయంలో జాగ్రత్త, డాక్యుమెంట్స్ లేదా మీరు లోన్స్కి వెళ్తే జాగ్రత్త. సిట్ ఫండ్స్ అంతా ఏమైనా లిఫ్ట్ చేస్తే డాక్యుమెంట్స్ అంతా ఒక్కసారికి 4 సారి చదివి తర్వాత సంతకాలను పెట్టండి, లేదా మీ ఆడిటర్నో మీ లాయర్నో అడిగి డాక్యుమెంట్స్ అంతా చూసి చేయండి. ఏదైనా విద్యకు సంబంధించి కోర్సు చేసేవాళ్ళు మీరు చేయాలనుకున్న